హాల్ స్టార్ట్ ఎంటర్ అవుతున్నప్పుడు టౌన్లో ఈ టనల్లో నుంచి కొండ కింద చాలా పెద్ద టనల్ వేసేసారు. ఇట్స్ గోయింగ్ లైక్ దిస్. సో పార్కింగ్ అండి ఇక్కడే టాప్ ఆఫ్ హాల్ స్టార్ట్. సాల్ట్ మైన్స్ స్కై వాక్ ఉంటుంది, పక్కనే కార్ పార్కింగ్ ఉందన్నమాట. సో కార్ పార్కింగ్ చేసుకొని వెళ్ళిపోతే ఫెనిక్యులర్. సో మనం టికెట్స్ తీసుకొని పైకి వెళ్ళిపోవాలన్నమాట. ఫ్యామిలీకి అయితే 73 అంట, 2 adults plus 1 child. ఒక అడల్ట్కి అయితే 36 అంట, విచ్ ఇంక్లూడ్ సాల్ట్ మైన్, ఫెనిక్యులర్లో పైకి వెళ్ళటము రావటం. సో ఓన్లీ సాల్ట్ మైన్ అయితే €25. కొంతమంది హైకింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఓన్లీ సాల్ట్ మైన్ టికెట్. ఫెనిక్యులర్ నుంచి పైకి వచ్చిన తర్వాత సాల్ట్ మైన్స్కి 650 meters నడవాలండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సాల్ట్ మైన్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో లోపల ఏముందో అయితే మనం చూసేద్దాం. ఇక్కడ నుంచి 300 meters వరకు ఇట్స్ ఎ బరియల్ గ్రౌండ్ అంటండి. 8th to 4th century BCలో ఉన్న బాడీస్ ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 1500 బాడీస్ దొరికాయంట. విచ్ మీన్స్ ఆ సాల్ట్ మైన్స్లో అంత హార్డ్ వర్క్ ఉంది. అక్కట్లో ఆ వర్క్ చేస్తూ చనిపోయిన వాళ్ళ బోన్స్ అవన్నీ దొరికాయంటండి ఇక్కడ. ఆ పూడ్చినప్పుడు కూడా హెడ్ అంట వెస్ట్ సైడ్ ఉంచి బాడీ ఈస్ట్ సైడ్ అట్లా లే చేసేవాళ్ళంట. దిస్ కెన్ ఇమాజిన్ వాళ్ళ కల్చరల్, దెర్ ఈస్ సమ్ కల్చరల్ రీజన్ వై దే వర్ డూయింగ్ దట్. సో ఇక్కడైతే ఒక ఎగ్జిబిషన్ ఉంది, అక్కడ నుంచి దొరికిన స్కెలిటన్స్ అవన్నీ అయితే లోపల ఎగ్జిబిషన్లా పెట్టారు. సో విల్ హ్యావ్ ఎ లుక్. బాడీస్ తీసేటప్పుడు ఆర్గానిక్ వెజల్స్, ఆర్గానిక్ మెటీరియల్స్ అవన్నీ రాటన్ అయిపోయి ఉండేవంటండి. సో కొన్ని అయితే మనకి ఇలా డిస్ప్లేకి పెట్టారు, వెజల్స్, స్కెలిటన్స్. ఈ డిగ్ చేసినప్పుడు దొరికిన డిఫరెంట్ చాలా ఓల్డ్ వెజల్స్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. అండ్ ఇలా ర్యాప్ చేసి క్లాత్లో ర్యాప్ చేసేసి అన్ని బాడీస్ అలాగే దొరికాయంట. సో ఆ గ్రేవ్ యార్డ్ తీసేటప్పుడు కూడా ఆ పర్సన్తో పాటు గోల్డ్, జ్యువెలరీ, వెజల్స్ అవన్నీ పెట్టేవారంటండి. దాన్ని బట్టి యూ కెన్ ఇమాజిన్ వెదర్ దట్ పర్సన్ ఈజ్, అంటే అక్కడ ఉన్న వస్తువులను బట్టి అతను ఎంత రిచా పోరా, అతనికి సొసైటీలో ఏ పొజిషన్ ఉంది, ఆ స్కల్స్ని బట్టి దే కెన్ వాళ్ళకి అర్థమయ్యేదంట. సో సాల్ట్ అనేది ఇట్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ అంటండి. సో ఆ టైంలో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే సాల్ట్ వాజ్ హెల్పింగ్ దెమ్, వాళ్ళు ఎకనామిక్గా కూడా స్ట్రాంగ్ అవ్వటానికి ఈ సాల్ట్ అనేది చాలా హెల్ప్ అయిందంట. సో సాల్ట్ని ట్రేడ్ చేసి వీళ్ళు సాల్ట్ అమ్మి వేరే కంట్రీస్ నుంచి వైన్ కానీ, ఐవరీ కానీ, వెజల్స్ కానీ, లైక్ గోల్డ్ కానీ అలాంటివి తెచ్చుకునే వాళ్ళంటండి. లైక్ సో ఫ్యామిలీ మొత్తం వర్క్ చేసేవాళ్ళంటండి సాల్ట్ మైన్స్లో. హస్బెండ్ ఏమో సాల్ట్ డిగ్ చేస్తే వైఫ్ ఏమో వాటిని క్యారీ చేసేవాళ్ళంట. And then children used to grind the salt into small pieces. So family they used to work in the salt mines like that, sharing the responsibilities. అందరికైతే కాస్ట్యూమ్స్ ఇచ్చారండి. సో ఇవి వైట్ అండ్ వైట్, లోపల మైన్ లోపలికి వెళ్ళే ముందు అందరికి జస్ట్ వేరింగ్ అండ్ దెన్ లీవింగ్ అనమాట. సో మైన్ ఎంటర్ అవ్వక ముందు అయితే ఆవిడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది, అందరూ మాస్క్ పెట్టుకోవాలి. అండ్ ఆల్సో లిటిల్ బ్యాక్గ్రౌండ్ అబౌట్ ద salt mines. 928 meters above the sea level, so on 420 meters above the Hallstätter See. We will walk in around 350 meters, and after 200 meters we cross the salt border. So from then on there will be salt in the rock around us. Straight after the first door inside the mountain, you will notice some fluffy white stuff on the walls and on the floor. So this is the entrance of the salt mine. సాల్ట్ మైన్ ఎంటర్ అవ్వగానే కొంచెం ఒక 300 meters అట్లా నడవాల్సి వచ్చిందండి. ఇట్ వాస్ నైస్ అనమాట. కింద ఏమి బంపీగా ఏం లేదు, ఫ్లాట్గా ఉండింది. అండ్ ఇట్ వాజ్ ఆల్సో లిటిల్ కోల్డ్ అనమాట, చల్లగా ఉంటుందని చెప్పారు.
కంపల్సరీ జాకెట్స్ వేసుకోండి, చల్లగా ఉంటుంది అని చెప్పారు. సో వి వర్ వాకింగ్ ఇన్ సైడ్. సో ఎయిర్లో కూడా సాల్ట్ అనేది ఉంటుందంటండి. సో ఇనీషియల్గా కూడా మీరు చూసారంటే కిందంతా కూడా సాల్ట్ ఉంది. సో ఈ టన్నల్ 30 కిలోమీటర్స్ లాంగ్ ఉందంట, కానీ మనము అరౌండ్ 350 మీటర్స్ వరకు వెళ్ళేసి కమ్ బ్యాక్ అనమాట. సో అక్కడ ఫస్ట్ స్లైడ్ అండి ఇది. నేనైతే నాకు భయం వేసింది, మెట్లు దిగాను. సతీష్ అండ్ సిద్ధ అయితే స్లైడ్ ఎక్స్పీరియన్స్ చేశారు. చాలా ఇది చిన్న స్లైడ్ అనమాట. సో దే డిడ్ ఎంజాయ్ ఇట్. మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఈ టూర్లో నాకేమనిపించిందంటే చాలా షోస్ ఉండే అనమాట. లైక్ దేవర్ ఎక్స్ప్లెయినింగ్ అప్పట్లో సాల్ట్ అనేది ఎట్లా తీసేవాళ్ళు, ఎట్లాగా డిక్ చేశారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండింది, అవన్నీ కూడా చాలా నీట్గా వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కటి కాదండి, డిఫరెంట్గా అసలు మన మొత్తం ఎర్త్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, సాల్ట్ అనేది, ఆ డిపాజిట్స్ అనేది మౌంటైన్స్ లోపల ఎట్లాగా ఉన్నాయి, అవన్నీ కూడా అసలు పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పారనమాట. సో చాలా బాగుండింది మొత్తం మైండ్ ట్రిప్ మొత్తం. ఐ ఫెల్ట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇది నేను చాలాసేపు ఇవి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంచానమాట, నేను రికార్డ్ చేసిందంతా. సో ఇఫ్ యూ థింక్ దిస్ ఈజ్ నాట్ బోరింగ్ ఫర్ యూ కెన్ స్కిప్ దిస్ టు ఇంకొంచెం ముందు వీడియోకి స్కిప్ చేసేయండి. కాకపోతే ఆ సాల్ట్ హిస్టరీ గురించి కానీ అవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం స్కిప్ అవ్వకుండా ట్రై టు అండర్స్టాండ్ హౌ దిస్ హోల్ థింగ్ వాజ్ వర్కింగ్. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. In dieser Zeit beginnt die Entstehung der alpinen Salzlagerstätten. Regenwasser versickert und löst aus den Gesteinen Salze und andere Minerale. Über Bäche und Flüsse gelangen die Salze in das Meer. Das Meer wird zum Auffangbecken aller Salze. Dort hat sich im Laufe der Zeit ein Salzgehalt von etwa 3,5% angereichert. Am Beginn des Erdmittelalters sind alle heutigen Erdteile in einem Superkontinent vereint, Pangaea. Diese Landmasse bricht auf, der Meeresspiegel steigt und Kontinentalränder werden überflutet. An einigen Stellen durchbricht das Meer küstennahe Bergketten und überflutet die dahinter gelegenen Landschaften. Gebirge heben sich und es bildet sich ein seichtes Binnenmeer, das vom offenen Ozean abgetrennt ist. Bei den damals hohen Temperaturen von mehr als 40 Grad und der intensiven Sonneneinstrahlung verdunstet mehr Wasser, als zufließt. Das Binnenmeer trocknet aus und übrig bleibt Salz, das sich mit anderen Mineralien wie Kalk, Gips und Anhydrit ablagert. Es folgen unruhige Zeiten. Vulkane brechen aus, Gesteinsmaterial rutscht in die Täler, Sandstürme wehen. Sedimente wie Ton, Sand oder Schluff lagern sich auf den Salzschichten ab. Im Laufe von tausenden Jahren erreicht dieses Salzgemenge eine Mächtigkeit von einigen 100 Metern. Das Klima bleibt tropisch warm. Im Meer entstehen Korallenriffe, die zu Kalkstöcken heranwachsen. Vom Süden her kollidiert die afrikanische Kontinentalplatte mit der eurasischen Platte und verschiebt Europa nach Norden. Und mit verschoben wird auch das Salz. Die Auffaltung der Alpen hat begonnen und die Gebirgsflanken der Berge werden steil und rissig. Die eingequetschten Salze werden überformt und durchknetet, bis sie schließlich dort abgelagert werden, wo wir sie heute abbauen. Durch das Gewicht der Kalkgebirge werden die weichen, plastischen Salzstöcke nach oben gedrückt, dicht ummantelt von einer schützenden Tonschicht. Ein Vorgang, der heute noch andauert. Haselgebirge wird dieses Salz-Ton-Anhydrit-Gemisch genannt. An dieser Stelle hier befinden wir uns etwa 100 Meter unterhalb der Erdoberfläche. Die Gesamtlänge aller Stollen im Hallstätter Bergwerk beträgt mehr als 30 Kilometer.
Das Salz aus Hallstatt, entstanden vor vielen Millionen Jahren im Meer, durch die sengende Hitze der Sonne. Denn alles Salz kommt aus dem Meer. Genau so ist es. Wir werden jetzt gleich die This is the world's oldest staircase and ఇది యాక్చువల్గా పార్ట్స్గా దొరికింది అండ్ ఒక ఇన్స్టిట్యూట్లో అసెంబుల్ చేశారు దీన్ని. ఫైనల్గా ఇంకొక స్లైడ్ కూడా ఉండిందండి, మెగా స్లైడ్. మేమంతా ఎక్కాము అది. ఈ ఫొటోస్ వాళ్ళు తీస్తారండి, ఒక్కొక్క ఫోటో €6 తీసుకున్నారు మా దగ్గర. దెన్ వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద మైన్ అనమాట. చిన్న బుట్టి ట్రైన్ అది మైన్లో నుంచి మమ్మల్ని బయటికి ఎగ్జిట్కి తీసుకొచ్చేస్తుంది అనమాట. డన్ విత్ ద సాల్ట్ మైన్ టూర్ అండి. చాలా అంటే చాలా బాగుండింది. చాలా క్లియర్గా ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. చాలా ఫన్ కూడా ఉండింది. 2 మెగా స్లైడ్స్ ఉన్నాయన్నమాట. సిద్ చాలా ఎంజాయ్ చేశాడు. సో ఓవరాల్ ఇట్ వాజ్ ఎ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే మ్యాన్ కైండ్ అనేది ఎలా ఎవాల్వ్ అయింది, సమ్ 7,000 years ఓల్డ్ మైన్ అంట. అప్పటి నుంచి వాళ్ళకు దొరికిన సాల్ట్ని కొట్టడానికి వాడిన టూల్స్ కానీ, అక్కడ స్టేర్ కేసెస్ కానీ అవన్నీ ఎలా బిల్డ్ చేశారు. సో ద హిస్టరీ ఈజ్ వెరీ వెల్ షోన్ అనమాట. సో సాల్ట్ మైన్స్ హిస్టరీ అంతా. సో ఐ హోప్ నేను ఫస్ట్ సాల్స్బర్గ్ 2013లో వచ్చానండి. అప్పుడు ఒక ఆవిడ, నేను ఒక మౌంటైన్ ఎక్కిన తర్వాత నేను ఆ వ్యూ చూసి వావ్ అంటే ఒక ఆవిడ వచ్చి నాకు చెప్పిందనమాట, హిమాలయస్ కన్నా అంత హిమాలయస్ బాగుంటాయి కదా దీనికన్నా అని అనిందనమాట ఆవిడ నాతో. సో అప్పుడు అనిపించింది, అరే మన ఇండియాలో ఉన్న హిమాలయస్ మనం చూడలేకపోతున్నాము బికాస్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ విత్ పాకిస్తాన్. హిమాలయస్ ఇంకా చాలా అందంగా ఉంటాయంటండి. హిమాలయన్ సాల్ట్ ఈజ్ ఆల్సో వెరీ చాలా మంచి సాల్ట్ అని విన్నాను నేను. బట్ హోప్ దీస్ కాన్ఫ్లిక్ట్స్, మనకి ఇండియాకి పాకిస్తాన్కి ఉన్న కాన్ఫ్లిక్ట్స్ రిజాల్వ్ అయిపోయి, hope that whole place opens up to the entire world. And India kuda we are also having very nice beautiful views and beautiful salt mines అనేది అయితే అందరికీ తెలిస్తే బాగుంది అనిపిస్తుంది నాకు. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది అనమాట. సో మేమైతే సాల్ట్ మైన్ నుంచి బయటకు వచ్చేసి దెర్ ఇస్ అ స్మాల్ రెస్టారెంట్ ఓవర్ దేర్, ఒక చిన్న మౌంటైన్ పైన. సో వి విల్ గో అండ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద మెనూ. సో మెనూ కనుక ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అక్కడ లంచ్ చేసేసి మౌంటైన్ దిగేసి కింద హాల్స్టాట్ టౌన్కి అయితే వెళ్తామన్నమాట. సో లెట్స్ గో. సో పైన మాకేం ఫుడ్ అట్రాక్టివ్గా అనిపించలేదండి. కింద హాల్స్టాట్కి వచ్చి లంచ్ చేసాం అనమాట. మేము అక్కడ జోకులు వేసుకుంటున్నాం. జనరల్గా చియర్స్ చెప్పేటప్పుడు కళ్ళల్లో చూసి చియర్స్ చెప్పాలంట. సో ఈ మధ్య మాకు ఆ విషయం తెలిసి దాని గురించి జోకులు వేసుకుంటా చియర్స్ చేసుకుంటూ ఉన్నాం. This was actually a very good pasta and this was with tomato sauce and some cheese. Ratatouille. ఏం సాస్ అది? టొమాటో Grilled vegetables with some tomato. It's actually a movie called Ratatouille. That's why I ordered this. దిస్ వన్ ఆల్సో వండర్ బార్, చాలా బాగుంది. అండ్ సతీష్ ఆర్డర్ జస్ట్ స్టార్టర్ విత్ సలాడ్ విత్ చికెన్ అండ్ హీ థింక్స్ ఇట్స్ ఓకే ఫర్ హిమ్. చాలా బాగుంది. సో ఈ మధ్య బయటికి వెళ్తే ఫోటోలు తీసుకోవడం అలవాటు అయిపోయింది మాకు. సో లాస్ట్లో డెజర్ట్స్ అయితే ఆర్డర్ చేసాము. టాప్ఫెన్ స్ట్రుడిల్ అని ఆస్ట్రియాలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతుందండి. యాప్ఫెల్ స్ట్రుడిల్ ఒకటి, టాప్ఫెన్ స్ట్రుడిల్, రెండు బాగున్నాయి అనమాట. సో ఆఫ్టర్ అవర్ లంచ్ మేము అలా హాల్స్టాట్ ఎండ్ అండి, ఇది హాల్స్టాట్ టౌన్ కనుక నడుచుకుంటా ఎండ్కి వస్తే సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అనమాట. హాల్స్టాట్ ఊరు మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. కంపల్సరీ రండి వచ్చేవాళ్ళు. జస్ట్ ఆ చర్చ్ దాకా వచ్చి యూ కెన్ ఇఫ్ యూ గో బ్యాక్ మీకు ఆ వ్యూ తెలియదు అనమాట. ఇక్కడ నుంచి ఇలా ఉందన్నమాట మౌంటైన్స్. ఇట్స్ సో నైస్. సో ఆన్ ద వే బ్యాక్ ఆవిడ వేడిగా చేస్తుందండి. షామ్ రోలెన్ అంట. సో వేడిగా పైన పఫ్ లాగా ఉంది, లోపల క్రీమ్ పెడుతుంది అనమాట. సో అంత పెద్ద క్యూ ఉండింది దానికి. 2 రోజులు బయట ఫుడ్ తినిన తర్వాత మేము ఇప్పుడు ఏం చేసామంటే ఈ రోజు హాల్స్టాట్లో 5 కల్లా క్లోజ్ చేసేసాం చాప్టర్. చేసేసి పొటాటోస్, ఆనియన్స్, రైస్ తెచ్చుకున్నాం అనమాట. వంట చేసేస్తున్నాం ఇప్పుడు. బాగా కొంచెం పాప్రికా కూడా దొరికింది, చిల్లీ కారం లాంటిది కూడా దొరికింది. సో అదే అండి పరిస్థితి. బయటకు వచ్చినప్పుడు 550 grams వచ్చింది. 50 grams మొత్తమే వేయకపోతే చప్పగా ఉంది. సో బయటకు వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే కారం అనేది బాగా అలవాటు కదా. సో ఈ చప్ప ఫుడ్ 1 day 2 days బాగానే ఉంటుంది అనమాట. మనకి రైస్ తగలకపోతే మనకి రోజు దిగదు కదా. సో ఈరోజు అయితే వీఆర్ ప్రిపేరింగ్ పొటాటో ఫ్రై అండ్ పెరుగన్నం.
సో మేమైతే మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. పొటాటో ఫ్రై. సో ఈ కలర్ అంతా వచ్చింది ఎందువల్ల అంటే నేను జర్మన్ సూపర్ మార్కెట్లో కొన్న పాప్రికా వల్ల. కలర్ ఉంది కానీ అస్సలు కారం లేదండి. సో ఏం చేసామంటే పెప్పర్ పౌడరు పాప్రికా వేసుకున్నాం, యోగర్ట్ ఉంది, రైస్ అండ్ ఆమ్లెట్. అదనమాట మా డిన్నర్. సో హ్యావ్ ఏ నైస్ డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.